హైదరాబాద్ లో పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ కాలుష్య సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులతో సహా అందరికీ ఉచిత ప్రయాణం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఇదే విషయాన్ని వివరిస్తూ దక్షిణ మధ్య రైల్వేకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పురపాలక అభివృద్ది శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ లేఖ రాశారు. దీంతో ఎంఎంటీఎస్ లో ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ముసాయిదా ఎంఓయూను పంపాలని దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. హైదరాబాద్ మహానగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలకు చెక్ పెట్టేందుకు కీలక ప్రణాళికతో ముందుకు వచ్చింది. సో ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలకు, పురుషులకు సహా అందరికీ కూడా ఉచిత ప్రయాణాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. సో దీని వల్ల రవాణా ఖర్చులు తగ్గి ప్రజలకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది. సో తెలంగాణ ఆవిర్భావ దినమైనటువంటి జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సో ఇదే విషయాన్ని ఇప్పటికీ దక్షిణ మధ్య రైల్వే కూడా ఏదైతే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాశారు. సో ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణానికి సంబంధించి, ఈ పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో సిఎస్ రామకృష్ణారావు తదితరులు కూడా ఏదైతే ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ తో సమావేశమయ్యారు. సో జూన్ 2వ తేదీ నుంచి ఏడాది పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. సో ఫలితాన్ని బట్టి, అక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ని బట్టి ఏదైతే కొనసాగించాలా అనే దాని మీద ఏదైతే నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం మాత్రం ఇటు ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఏడాదికి దాదాపు దక్షిణ మధ్య